SMB29. సో రాజమౌళి గారి డైరెక్షన్లో ఏ విధంగా సినిమాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు RRR సినిమా రావడం జరిగింది. RRR సినిమాతో కేవలం హాలీవుడ్కి ఒక ట్రైలర్ని చూపించడం జరిగింది. SSMB29తో పూర్తిగా ఒక సినిమాని అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక మైథాలజీకి సంబంధించిన కథ ఆధారంగా రూపొందుతుంది. ఎలాగైతే హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం జరిగిందో ఆ మొక్కల కోసం ఇక్కడ మహేష్ బాబు గారు ఈ సినిమాలో వెళ్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాలో స్టార్ కాస్ట్గా దాదాపు 7 సంవత్సరాలుగా ఇండియాలో ఒక్క సినిమా చేయని ప్రియాంక చోప్రా గారు అయితే తిరిగి ఇండియా సినిమాలో సైన్ చేయడం జరిగింది. అలాగే పృథ్వీ సుకుమారన్, సలార్కి సంబంధించిన పృథ్వీ సుకుమారన్ అయితే ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం అస్సలు చెప్పలేం. 2027, 2028, 2029 చెప్పలేం. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అంటేనే డేట్లతో సంబంధం ఉండదు. ఒకసారి మహేష్ బాబు గారు డేట్ ఇచ్చారంటే రాజమౌళి గారి సినిమా అయిపోయేంత వరకు ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సో రాజమౌళి గారి సినిమాలు బయటికి ఎప్పుడు వస్తాయి కూడా మనం చెప్పలేం, ఎగ్జాక్ట్లీ డేట్ అయితే చెప్పలేం. కానీ ఈ సినిమా వస్తే మాత్రం మొదటి రోజు ఖచ్చితంగా ఊచకోతకు వస్తుంది. పాన్ వరల్డ్ స్థాయిగా ఈ సినిమాని తీస్తుందే పాన్ వరల్డ్ కోసం కాబట్టి మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి గారి మహాభారతం అనే ఒక ప్లానింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాని ఏ లెవెల్లో ఒక జంగల్ అడ్వెంచర్ మూవీగా అయితే తీయబోతున్నారు. సో ఈలో హాలీవుడ్కి సంబంధించిన ఒక స్టార్ కాస్ట్ కోసం అయితే ట్రై చేయడం జరుగుతుంది. సో మనతో మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. క్రిస్ ఎవరైతే ఉన్నారో క్రిస్ ఈ మూవీలో నటించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా హాలీవుడ్కి సంబంధించిన కొన్ని రికార్డులు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్